పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఈ మధ్యకాలంలో ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఒక 2 మాలలు వేసుకున్నారు సార్. ఒకటి సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర ఏదో చేశారు, అంతకుముందు ఒక ఏదో మాల వేసుకున్నారు, నేను మర్చిపోయినది. ఈ మధ్య దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల సందర్శనకు వెళ్ళారు. చాలామంది వైసీపీ నాయకులు అంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ బాబాలా మారిపోయారు అని చెప్పి. ఇది వాళ్ళ విమర్శ మాత్రమే. ఇప్పుడు నిన్న కుంభమేళాకు వెళ్ళారు సార్ సతీ సమేతంగా, అక్కడ పుణ్యస్నానం ఆచరించారు అని ఒక స్టేట్మెంట్ ఒక కామెంట్ చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు అని ఇండైరెక్ట్గా మమతా బెనర్జీని ఖర్గేని కూడా క్వశ్చన్ చేసినట్టున్నారు సార్. సో పవన్ సనాతన కామెంట్స్ మీద మీ కామెంట్? ఇది కూడా అంతే. ఇప్పుడు సనాతనం అనండి లేకపోతే బీజేపీ అనండి, దాన్ని వైసీపీ వాళ్ళే ఎదుర్కోరు. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు సనాతనం మీద వాళ్ళే దాటేస్తూ ఉంటారు. పవన్ అంటారు కానీ నిజంగా అంటే గింటే వామపక్షాలు లౌకికవాదులు ఈ సనాతనం పాటించడం వేరు, కానీ ఒక లౌకిక తత్వం ఉండాల్సిన చోట అనేక రకాలైనటువంటి విమర్శలకు గురై సంస్కరణలు చేయబడిన దాన్ని అదే పనిగా ఒకటే పట్టుకోవడం ఎందుకు? ఎన్నో చెగువేరటు సనాతనవాదం ఏంటి, ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. సరే అది పక్కన పెడితే తిరుపతి లడ్డూ వివాదం అనండి ఇంకోటి కానీ వచ్చినప్పుడు ఇవి ముందుకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా దీక్షలు చేశారు, నిరాహారం అనకూడదు, ఉపవాస దీక్షలు చేశారు, సవాళ్ళు చేశారు. ఇదంతా నిన్న కూడా మనం మాట్లాడాం. మొన్న లోకేష్ నిన్న పవన్ కళ్యాణ్ స్నానాలు చేశారు. స్నానాలు చేసినప్పుడు సహజంగా స్టార్ అట్రాక్షన్ కదా. సో ఆయన స్నానం ఎలా చేశారు, ఆయన ఇలాంటి వాటి మీద కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. అవి సరికాదు అని చెప్తూ కూడా వ్యాఖ్యలు వచ్చాయి. ఒక విధమైన బాడీ షేమింగ్ తరహాలో మాట్లాడకూడదు అన్నది అది అనవసరం, కానీ మాట్లాడారు కొంతమంది. అది అలా తయారైంది మన పరిస్థితి. ఇంకా మూడోది మతపరమైన సంకేతాలు ఆయన ఏం ధరించారని మీరు అన్నట్టే ఆయన మాలలు ఏమి వేసుకున్నారు లేకపోతే ఇంకోటి ఏమి, అవన్నీ కాదు. కానీ కీలకమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ యొక్క అధికార ప్రతినిధిగా మారిపోతున్నారు అనడానికి ఉపయోగపడే కొన్ని మాటలు అయితే ఆయన మాట్లాడారు. ఎన్డీఏగా సార్ బీజేపీగా? ఎన్డీఏ అంటే ఇంకా బీజేపీ కదా, తెలుగుదేశాన్ని తీసేస్తే ఇప్పుడు మీరు అదే కదా. ఇప్పుడు ఎన్డీఏ అంటే దానిలో టీడీపీ ఉంది, బీజేపీ అంటే ఎన్డీఏ అన్నప్పుడు బీజేపీ టీడీపీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఫినామినా, మిగతా చోట్ల ఏముండదు. అయితే తెలంగాణలో ఉంటుంది. ఎన్డీఏ అన్నప్పుడు బీజేపీ పెట్టుకున్న పేరు ఎన్డీఏ కాబట్టి ఈయన కూడా కలిస్తే ఎన్డీఏ అవుతుంది. అది కూడా మనం గుర్తించాలి. బీజేపీ ప్లస్ జనసేన అనుకోండి. మొత్తానికి బీజేపీ వాదన తీసుకొని వచ్చి ఆయన చాలా బలంగా అక్కడ నిన్న సనాతన ధర్మం స్నానం సంతోషం అన్నారు. అంతవరకు ఓకే, ఎవరి స్నానం వాళ్ళది. కానీ అక్కడితో ఆగల. ఒకటేమో తొక్కిసలాట జరిగింది, దానికి అందరూ కూడా బాధపడ్డారు. తొక్కిసలాటలో కొన్ని దురదృష్టకరమైన ఘటనలు జరిగాయన్న మాట కూడా చెప్పారు, అది కూడా మంచిదే. కానీ కొన్ని పార్టీల నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది బయట కాదు కదా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మటుకు మంచిది కాదు అని. సరే, హిందువుల మనోభావాలు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇంకా చాలా ఏ మత మనోభావాలు కూడా దెబ్బతీయని అవసరం లేదు సార్. ప్రత్యేకించి మత సామరస్యాన్ని, మత సమైక్యతను మనం దేశంలో కాపాడుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం పని కట్టుకొని ఒకదాన్ని ఇప్పుడు సనాతనం అంటున్నప్పుడు మనం హిందూ మతం తరఫునే మాట్లాడుతున్నాం కదా. హిందుత్వ, ఇంకా చెప్పాలంటే బీజేపీ హిందుత్వను మనం మాట్లాడుతున్నప్పుడు దాని మీద విమర్శలు అవి వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ దాన్ని ఆమోదించట్లేదు. ఇక్కడ తను హిందుత్వ ప్రతినిధిగా తను మాట్లాడుతూ హిందుత్వంతో ఆమోదించని పార్టీలు, శక్తులు చాలా ఉన్నాయి దేశంలో. మమతా బెనర్జీకి ఆయన సమాధానం ఇచ్చారు. నేను ఇది ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఆయన నేషనల్ ఎరీనా, జాతీయ రంగంలోకి ప్రవేశించి ఇతర పార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు రిపబ్లిక్ టీవీ చూసినా, స్టేట్స్మెన్ పత్రిక చూసినా, ఇంకా ఇట్లాంటివి చూస్తే పవన్ స్లామ్స్ మమతా బెనర్జీ అని హెడ్డింగ్ పెట్టారు. ఇప్పటివరకు మనం జగన్ వర్సెస్ పవన్ వరకే చూసాం. కానీ మొదటిసారిగా ఈ మహాకుంభ తర్వాత ఆయన మహా విశ్వరూపం దాల్చి జాతీయ దీనికి రావడం చూస్తాం. ఇప్పుడు ఆమె ఏమన్నారు, కుంభమేళా కాస్త మృత్యుమేళాగా మారింది అన్నారు.
ఇది చాలా అవమానించడం అంటారు. అక్కడ 100 మంది చనిపోయినప్పుడు దాని మృత్యువు అక్కడ జరిగింది అంటానికి దానికి అంత మాత్రాన మతాన్ని అవమానించడం ఇంకోటి అవమానించడం అనేది జరుగుతుంది. నిజమే సార్, అక్కడ జరిగింది కదా, జరిగి ఉండకూడదు అనేది. అది కూడా నా మాట వినండి, ఇలా జరిగింది. ఇప్పుడు పెళ్ళి అనుకుంటే అశుభం అంటాం కదా మనం. పెళ్ళి ఉదాహరణకు పెళ్లి బస్సు పోతూ ఉంది, అది ప్రమాదానికి గురైంది, శుభంగా పెళ్లి కోసం పోతుంటే అపశక అనుకోరా మీరు? అలా అన్నంత మాత్రాన పెళ్ళిళ్ళను వ్యవస్థనంతా అవమానించినట్ట. అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మృత్యు ఎదురైంది. ఒకటి గుర్తించండి సార్, సనాతన ధర్మం ప్రకారం, హిందూ నమ్మకం ప్రకారం మృత్యువు కూడా గౌరవప్రదమైందే. ఇంకా చెప్పాలంటే సనాతనాన్ని మీరు నమ్మేటైతే అక్కడ మృత్యు చాలా పుణ్యం అని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయని చెప్తున్నారు, అలా కూడా మాట్లాడారు. కాబట్టి ఆమె అన్నటువంటి దాన్ని ఏదో హిందూ మతం మీద దాడిలాగా ఆమె హిందూ మతం ఉంది. అక్కడ ఒక ఘటన తొక్కిసలాట్లో మరణించినప్పుడు క్షమాపణలు చెప్పాలన్నారు కదా, ఇక్కడ కూడా క్షమాపణలు చెప్పాలి కదా ఆయన. ఉదాహరణకు మళ్ళీ ఢిల్లీ రైల్వే స్టేషన్లో మళ్ళీ తొక్కిసలాడు, అక్కడ కూడా మళ్ళీ క్షమాపణలు చెప్పాలి కదా. కాబట్టి ఒక విషాద ఘటనను అనేక మంది మృత్యువాత పడ్డారు అని నేనే మమతా బెనర్జీ బలపరిచాను. ఢిల్లీ ఎందుకు కేంద్రమే కదా రైల్వే శాఖ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు. కాబట్టి నేను అంటుంది దేన్ని ఎక్కడ చూడాలో అంతవరకు చూడకుండా ఆమె ఏ కాంటెక్స్ట్లో దాని గురించి మాట్లాడుతూ అని ఉండొచ్చు. ఆ రోజు భక్తితో వెళ్ళిన వాళ్ళకు మృత్యు ఎదురైంది అంటాం అనుకోండి, దేవుణ్ణి అవమానించినట్టు. అది మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఎంతో భక్తితో తొక్కిసలాడే గురయ్యారు అనేక సార్లు, అనేక పుణ్య పేరే మార్చేసి మృత్యుమేళ అనే కానరా పేరు మార్చలేదు. మృత్యు అక్కడ ఎదురైంది. ఇప్పుడు కానరానిలో భక్తితో బయలుదేరి కానరాని లోకాలకు వెళ్ళారని అన్నాం అనుకోండి, కానరాని లోకాలకు వెళ్ళడం అంటే మృత్యువే కదా. కాబట్టి ఇక్కడ దాన్ని పెంచి అదేదో మృత్యువు దాన్ని అవమానించారు. మమతా బెనర్జీ కూడా బీజేపీ స్నేహితురాలే. పవన్ ఇప్పుడు చేరారు, ఆమె ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి కూడా. అందుకని ఈ రాజకీయ పార్టీల నాయకుల యొక్క ప్రయోజనాలను మతాన్ని ముడిపెట్టి ఎక్కడెక్కడికో తీసిపోవడం శుద్ధదండగా. భక్తి ఉంది నాకంటారా, ఇంకో 3 సార్లు మునగండి, ఏం తప్పులేదు. కాబట్టి ఒక అస్త్రంగా ఇదైతే మారింది. ఆయన మార్చుకుంటున్నాడు దాన్ని. ఏమి మిగతా పార్టీలు ఎంత తీవ్రంగా తీసుకుంటాయో ఒకటి. రెండోది పవన్ లాంటి వ్యక్తి పదే ఇలాంటివి మాట్లాడడం ఆయన ఇమేజ్ పెంచుతుందా లేదా కూడా మనం చూడాల్సిందే. బీజేపీ వాళ్ళకి నచ్చవచ్చు, అది వేరే విషయం. అసలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఉన్నంతలో బీజేపీకి అంత బలం లేని చోట్ల ఈ పని చేస్తాయో లేదో కూడా మనకు తెలియదు. బట్ కీలకమైన అంశం ఏమంటే కుంభమేళాలో మునిగి తేలిన తర్వాత ఆయన జాతీయ రాజకీయ రంగస్థలంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు ఆయన జాతీయ సనాతన ప్రతినిధి. ఇప్పటివరకు ఏపీలో మాటకే సనాతన ప్రతినిధి. ఇప్పుడు దాకా ఏపీలో, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో. నిన్న మీకు చెప్పా కదా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా విస్తారమైన ఏర్పాట్లు చేసింది. ఆయన కూడా బాగా వండర్ఫుల్గా చేశారు అని మెచ్చుకున్నాడు. దేనికి మీరు అన్నది? కుంభమేళాక లేకపోతే పవన్ కళ్యాణ్కు ఆయన ఒకటేమో నాకు ఆడంబరాలు వద్దని నిరాకరించారని చెప్పారు. వెళ్ళను గుడ్. వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టు నిన్న కూడా ప్రస్తావించాం, ఇది లోకేష్ కంటే ఎక్కువ ఏర్పాట్లు చేశారు. అది చేస్తే మళ్ళీ మీరు తగాదాలు పెట్టారంటారు. నేను అలా అనట్లేదు, కానీ చేశారు. ఎందుకంటే బీజేపీ పవన్ యొక్క జనాకర్షణ శక్తిని పూర్తిగా ఉపయోగించుకోదలుచుకుంది. అందుకని ఇంకా రెండో మాట లేదు. ఆ తర్వాత రోజు వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. డికే శివకుమార్ వెళ్ళాడు ఉదాహరణకు కర్ణాటక. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రే. అప్పుడు ఈ ఇష్యూ ఇవన్నీ దానికి రాలా. కాబట్టి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కొంచెం విస్తరించుకున్నాడు కుంభమేళాతో. అదైంది. ఇంకా చాలా చర్చలు జరిగాయి అనుకోండి. మమతా బెనర్జీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ చర్చలో పాల్గొంటే ఇది పెరుగుతుంది. డిఎంకే ఇదివరకు పాల్గొంది. ఇదివరకు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అన్న దాన్ని ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు పవన్ యాజ్ ఫేస్ ఆఫ్ బీజేపీ మీరు ఇందాక అన్నట్టు అయితే కనుక అది కొత్త మలుపు అవుతుంది. వీ హ్యావ్ టు సీ. యూపీ ఎన్నికల్లో ప్రచారానికి కూడా వెళ్ళొచ్చు. యూపీ ఎన్నికలు రావాలి, బీజేపీకి అవి ప్రాణప్రదమైనవి. నెక్స్ట్ బీహార్ కాబట్టి బీహార్ కూడా ఉంది. చూద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా చోట్ల ఉపయోగించే ప్రయత్నంలో ఉంది కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెళ్ళాడు అన్నట్టు. ఆయన వెంట త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. బహుశా పవన్ కళ్యాణ్ యాత్ర పొడుగున త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టు. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ సార్, నాకు కూడా వచ్చింది. ఇక్కడ అకీరా నందన్ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్తోనే ఉంటూ ఉన్నారు. ఆయనతో పాటు ఆలయాలు తిరుగుతూ ఉన్నారు. కుంభమేళాలో కూడా
పవిత్ర స్నానం ఆచరించారు. ఏంటి అకీరా నందన్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారని చర్చ. ఇప్పుడు నేను ఏమన్నా అంటే మళ్ళీ మీరు వెంటనే నేను మతాన్ని క్రతువును ఇది చేశానని మీరు అనే అవకాశం ఉంది కదా. బికాజ్ నేను గట్టి లౌకికవాదిని, మత రాజకీయాలను వ్యతిరేకిస్తాను కాబట్టి. కానీ దేశంలో మీడియా, మరీ ముఖ్యంగా తెలుగు మీడియా రాస్తుంది ఖచ్చితంగా కుమారుడిని వారసుని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. పైగా డైరెక్టర్ కూడా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదేది ఆ భీమ్లా నాయక్ తీసిన, వకీల్ సాబ్ తీసిన, నిర్మాత దర్శకుడు ఎవరైనా అక్కడ తప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు. రేపు అఖిల కూడా ఏదో సినిమా మొదలవుతుందని ఏదో నేను విన్నాను. బహుశా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర వెనక నుంచి కొంత సహాయమో సారథ్యమో అందించవచ్చునేమో. సో వారసుడు వచ్చాడు, అది కూడా సాక్షాత్తు త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్లో ఆయన ఆవిర్భవించాడు అని మనం చెప్పొచ్చు. ఇంక ఇందులో మీకు రెండో సందేహమే లేదు ఇంకా. రైట్ సార్. నిజంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఒక జాతీయ స్థాయి లీడర్గా అవ్వడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలకి సపోర్ట్గానే ఆయన అడుగులు నడుస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ మమతా బెనర్జీని క్వశ్చన్ చేశారు. నిజంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఏదైనా ఖండన వస్తే మరి పవన్ కళ్యాణ్ స్థాయి మరింత పెరిగినట్టే, అంతే కదా సార్? అది 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 కరెక్టా కాదు ఇవన్నీ పక్కన పెడితే అవమానించలేదనే చెప్తున్నాను. చనిపోయారు కాబట్టి విచారణలో ఉన్నాను నేను అని చెప్తున్నా. ఆమె కూడా అదరగండంగా మాట్లాడతారు, అందులో ఏమీ సందేహం లేదు. పెట్టింది పేరే సార్. ఇక ఒకటేనా, అందుకని నాయకులు అనేవాళ్ళు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సి, సమయం సందర్భం అది తప్పదు.